రైట్. ఉదయకాల సమయంలో డివోషన్లో పాల్గొని దేవుని మాటలు వింటూ వ్యక్తిగతంగా మన ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని బలపరచుకోవడానికి సమయాన్ని వెచ్చించినటువంటి ప్రతి సహోదరుడికి సోదరి మనందరికీ కూడాను మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ కూడా మనం సంఖ్యాకాండము 18వ అధ్యాయం చదువుతూ ఉన్నాం. నిన్న దినాన 18వ అధ్యాయంలో లేవీల్లో నుంచి దేవుడు యాజకుని ప్రత్యేకించాడు. లేవీల యొక్క బాధ్యతలు ఏంటో, యాజకుల యొక్క బాధ్యతలు ఏంటో, వారి విధుల గురించి మనం చెప్పుకున్నాం. మనం అంటే దేవుడు సాక్షి గుడారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అతి పరిశుద్ధ ప్రధాన యాజకుడైన అహరోను వర్క్ చేస్తారు, పనిచేసేటట్టుగాను. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రాయశ్చిత్త బలిదిన పండుగ రోజున అతి పరిశుద్ధ ప్రవేశిస్తాడు. గుడారం లోపలేమో యాజకులు పనిచేస్తారు, గుడారం వెలుపటేమో యాజకులలో నుంచి లేవీలు మినహాయించాడు కాబట్టి గుడారం వెలుపట లేవీలు పనిచేసేటట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఈ సేవ ఎలా ఇచ్చాడు దేవుడు అంటే దయని బట్టి ఇచ్చాడు తప్ప వాళ్ళ గొప్పతనాన్ని బట్టి కాదండి. అది మనం గమనించాలి. 7వ వచనం అది మనం నేర్చుకుంది. ఈ యాజకత్వ సేవని బలిపీఠ పనులన్నింటిలో, అడ్డుతెర లోపల పనులన్నింటిలో ఈ పరిచయం జరిగించడానికి దేవుడు వారికి దేన్ని బట్టి ఇచ్చాడు అంటే వారి యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, కానీ కేవలం దేవుడు దయచేతను ఇచ్చాడు కాబట్టి వారు గౌరవంతో దేవుని సేవ చేయాలి, మర్యాదపూర్వకంగా దేవుని సేవ చేయాలి, దేవుని పరిశుద్ధుని సన్మానించే విధంగా దేవుని సేవ చేయాలి. అప్పుడు అది వారికి, వారి పిల్లలకి, వారి కుటుంబాలకి దీవెనగా ఉండుద్ది. ఎక్కడైనా ఒకవేళ దేవుని సేవ చేసే విషయం నిర్లక్ష్యంగా ఉంటే అది వారికి శాపమైంది, వారి కుటుంబాలకి శాపంగా దేవుడు పరిగణిస్తాడండి. తర్వాత 8-10 వచనాల్లో 8-20 వచనాల్లో నిన్న చదువుకుంటూ కొన్నిటిని గుర్తుపెట్టుకున్నామండి. ఏం గుర్తుపెట్టుకున్నారో ఎవరైనా చెప్తారా? 8-20 వచనాల్లో మీరు గుర్తుపెట్టుకున్న వాటిని చెప్తారా? 8-20 వచనాల్లో మీరు గుర్తుపెట్టుకున్న వాటిని. నా మాట అర్థమవుతుందా? జూమ్లో పాల్గొన్నవారు రావాల్సినవేమనగా ఇంకా అదొక్కటే గుర్తుపెట్టుకుంది ఆ పేరాలో. తినవలెను, అతి పరిశుద్ధ స్థలమున మీరు వాటిని తినవలెను. 11వ వచనంలో వాటిని మీకు ఇచ్చి తిని, వాటిని తినవలను, నీకు ఇచ్చి నీవగును, నీదగును. ఈ పదాలన్నీ కూడా ఏం చెప్తున్నాడంటే దేవుని సంధిలో సేవ చేయడానికి నియమించబడిన యాజకులకు రావాల్సిన వాటిని, అంటే ఇప్పుడు లేవీలు ఇక్కడ యాజకులకి రావాల్సిన వాటిని గురించి చెప్తున్నాడు. అది వారి బాధ్యత, తీసుకోవాల్సినటువంటి హక్కు వారికి ఉంది. అంటే ఇశ్రాయేల్ అందరేమో దేవునికి ప్రతిష్టార్పణగా తీసుకురావటం వాళ్ళ బాధ్యత అయితే, ప్రతిష్టార్పణలో నుంచి కాల్చివేయబడినవేమో దేవుని అవుతాయి, కాల్చివేయబడినవేమో అవి యాజకుల యొక్క సొత్తు అవుతాయి అండి, యాజకుల వశం అవుతాయి అవి. ఈ రెండు మాటలు గమనించండి. అంటే కాల్చివేయబడినవేమో దేవుని వశం, దేవునికి చెందుతాయి, కాల్చివేయబడినవేమో అవి యాజకుల వశం అవుతాయండి. అంటే యాజకులకు దేవుడు తన సన్నిధిలో పరిచయం చేసేవారు కాబట్టి ఆ పరిచయ నిమిత్తము వారికి పోషణాధారంగా ఉండటానికి దేవుడు వారికి ఇచ్చాడండి. అప్పుడు 8వ వచనంలో, మరి యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు వాటిలో నా ప్రతిష్టార్పణమును కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడం వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. అంటే దేన్ని బట్టి ఇచ్చాడంటే కాపాడవలసిన బాధ్యతలో దేవుడు వారిని అభిషేకించాడు కాబట్టి అభిషేక కారణాన్ని బట్టి ఇచ్చాడండి. అందరూ వాటిని అంటే వాటి విషయంలో బాధ్యత వహించడానికి అందరూ అర్హులు కాదు. దేవుడు ఏం చేశాడు? అహరోన్ని, ఆయన కుమారుని అభిషేకించాడు కాబట్టి
దేవునికి అర్పించిన ప్రతిష్టార్పణ విషయంలో వీరు కాపాడే బాధ్యతను దేవుడు వారికి అప్పచెప్పినట్టుగా మనం చూస్తాం. అప్పుడు 9వ వచనంలో మనం చూస్తుంది ఏంటంటే, అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావాల్సింది ఏమనగా, అంటే యాజకునికి రావాల్సినవి, అహరోను ఆయన కుమారులకు రావాల్సినవి ఏమనగా, వారి నైవేద్యములన్నిట్లో, అంటే ఒకటి నైవేద్యములన్నిట్లో, అంటే ఇశ్రాయేలు దేవునికి నైవేద్యం అర్పిస్తారు. మనం లేవీకాండం చదువుకున్నాం కదండి. లేవీకాండం 2వ అధ్యాయంలో నైవేద్యం గురించి మనం చదువుకున్నాం. అంటే నైవేద్యాన్ని ఎందుకు అర్పిస్తారు? మొదటి అధ్యాయంలో దహన బలి గురించి మాట్లాడుకున్నాం. అలాగనే 2వ అధ్యాయంలో నైవేద్యం గురించి మాట్లాడుకున్నాం. అంటే నైవేద్యాన్ని ఎందుకు అర్పిస్తారు? గుర్తుందా? అంటే దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థం ఉండడానికి అర్పిస్తారు. ఈ నైవేద్యంగా అర్పించిన వాటిలోనేమో కాల్చివేయబడినవేమో దేవుని వశం, దేవునికి చెందిపోతాయి. కాల్చివేయబడడం అంటే కదా, వాటిని మాత్రం ఈ యాజకులకి ఇస్తారండి. ఒకటి నైవేద్యములన్నిట్లోనూ, 2 వారి పాప పరిహార్థ బలులన్నిట్లోనూ, 3 వారి అపరాధ పరిహార్థ బలులన్నిట్లోనూ, వారు నాకు తిరిగి చెల్లించు అర్పణలన్నీ, అంటే ఏవే అర్పణలు అయితే దేవుడు ఇశ్రాయేలు నుంచి కోరుకుంటున్నాడో ఆ తిరిగి చెల్లించే అర్పణలన్నిట్లోనూ నీకును నీ కుమారునికును అతి పరిశుద్ధమైన వగును. అంటే దేవుడు వాటిని ఎలా ఎంచాడు అంటే, దేవునికి అవి ప్రతిష్ఠించబడ్డాయి కాబట్టి దేవునికి అర్పించిన వాటిని దేవుడు వాటిని ఎలా చూస్తాడంటే అతి పరిశుద్ధమైన వాటిని చూస్తాడు. ఈ అర్పించబడిన వాటిని ఎక్కడ తినాలని చెప్తాడంటే, తినే విధానం గురించి చెప్తూ, అతి పరిశుద్ధ స్థలంలో మీరు వాటిని తినవలను అన్నాడండి. అంటే వాస్తవానికి దేవుడు వాటిని అతి పరిశుద్ధమైనవిగా చూసినప్పుడు, అంటే సాక్షి గుడార నిర్మాణం చూసినప్పుడు 3 భాగాలని మనం చెప్పుకుంటాం కదా. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము. అంటే ఇప్పుడు ఈ యాజకులు అతి పరిశుద్ధ స్థలం వెళ్ళి ఆ అర్పణలో దేవునికి అర్పించిన వాటిని అక్కడ తింటారు. అక్కడ ఏం అర్థం వేస్తుందండి ఇక్కడ ఈ వచనం చదువుతున్నప్పుడు? ఏం అర్థం వేస్తుందండి సోదరులారా? అతి పరిశుద్ధ స్థలం వెళ్ళి అక్కడ తింటారా ఇవి? అంటే వాస్తవానికి అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ప్రవేశించాలండి. మరి ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, దేవుడు వాటిని అతి పరిశుద్ధమైనవి ఎంచాడు కాబట్టి అవి ఉన్న చోటుని దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే అతి పరిశుద్ధంగానే చూస్తున్నాడండి ఆ స్థలాన్ని. కాబట్టి వీళ్ళు దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడి దేవుని సేవ జరిగించడానికి వచ్చిన వారు కాబట్టి, దేవుని యొక్క సేవ జరిగించేవారు తినడానికి యోగ్యులు కాబట్టి అది అతి పరిశుద్ధ స్థలం అనే మాట వాస్తవానికి అక్కడ 3వ భాగమైనటువంటి మందసం ఉండే అతి పరిశుద్ధ స్థలాన్ని గురించి కాదండి. అక్కడికి వెళ్ళారనుకున్న ఒకవేళ యాజకులు ఎవరైనా చచ్చిపోతారండి. కానీ పరిశుద్ధ స్థలంలోనే అవి ఎక్కడైతే అవి పదార్థాలు ఉంచబడ్డాయో ఆ స్థలంలోనే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని తింటారండి. అయితే పురుషులు మాత్రమే అవి తినాలి. ఎందుకంటే గుడారంలో సేవ జరిగించడానికి యాజకులు స్త్రీలు ఎవరూ లేరండి. స్త్రీలు ఎక్కడ సేవ చేయించడానికి దేవుడు నియమించినట్టుగా మనం చూడం. పురుషులు మాత్రమే, మగవారు మాత్రమే తినాలనే విషయం చెప్తాడు. అది మన 10వ వచనం చదువుతున్నప్పుడు కనపడుద్ది. ప్రతి మగవాడును దాన్ని తినవలను. అంటే యాజకత్వం జరిగించడానికి దేవుడు ఎవరికైతే అవకాశం ఇచ్చాడో ఇంత వయసు నుంచి ఇంత వయసు వరకు అని, వారు మాత్రమే అక్కడ సేవ చేస్తూ వాటిని ఏం చేస్తారంటే దేవునికి అర్పించిన ప్రతిష్టార్పణలను తింటారండి. ప్రతి మగవాడు తినవలను, అది నీకు పరిశుద్ధంగా ఉండను. మరియు వారి దానములలో ప్రతిష్ఠించబడి, అంటే వారి దానములు అంటే వారు అర్పించే అర్పణలు అండి. దేవునికి ఏవైతే ఇవ్వాలనుకున్నారో అవి ఆ అర్పణలు. వారి దానముల్లో ప్రతిష్ఠించబడినదియు ఇశ్రాయేలు అల్లాడించు అర్పణలన్నీ నీవగును. అంటే దేవునికి అర్పించినటువంటి ఈ దానంగా ఇచ్చిన ప్రతిష్టార్పణం కానీ అల్లాడించు, అంటే దహన బలిపీఠం మీద నైవేద్యం అర్పిస్తున్నప్పుడు కూడా దేవునికి దాన్ని అల్లాడిస్తారండి.
ఈ అల్లాడించబడిన దాంట్లో కానీ 11వ వచనంలో మరియు వారి దానముల్లో ప్రతిష్ఠించబడినదియు ఇశ్రాయేలు అల్లాడించే అర్పణలన్నీయు నీవగును, నీకును నీ కుమారుడును నీ కుమార్తెలకు నిత్యమైన కట్టడగా వాటిని నిశ్చితని. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. అంటే ఇవి మాత్రం ఒకవేళ ఈ ప్రతిష్ఠించబడిన వాటిని పోషణార్థం తీసుకొని గుడారంలో తినవలసిన వాటిని తిన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే తమ ఇళ్ళకి తీసుకెళ్ళినప్పుడు ఇంటి ఉన్న పరిశుద్ధులందరూ తినొచ్చండి. ఒకవేళ ఏదైనా అపవిత్రత సంభవించింది అనుకోండి, వాళ్ళు తినడానికి యోగ్యులు కాదు. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాడు ఇక్కడ. ఇంటిలో ఉన్న పవిత్రులందరూ వాటిని తినవచ్చును. అంటే ఒకవేళ ఎప్పుడు అపవిత్రులు అవుతారు? ఒకవేళ నరసేవను ముట్టినవాడు అపవిత్రులు అవుతాడు. ఏదైనా శాపం సంభవిస్తే వాళ్ళు అపవిత్రులు అవుతారు. లైంగిక సంబంధంగా ఏదైనా అపవిత్రత వారిలో ప్రవేశిస్తే, వైవాహిక సంబంధమైన అపవిత్రత ఏదైనా వస్తే వాళ్ళు అపవిత్రులు అవుతారు. అంటే అపవిత్రులు ఎవడో తినకూడదండి. అంటే ఇక్కడ గుడారంలో సేవ చేస్తున్నప్పుడు అపవిత్రులు అన్యుడెవడో దాంట్లో ప్రవేశించకూడదు. ప్రతి మగవాడు, అక్కడ సేవ చేసే ప్రతి మగవాడు తినవచ్చు అని చెప్పిన తర్వాత వీళ్ళకి అర్పణగా అర్పించిన వాటిని ఒకవేళ ఇంటివారి పరిధిలోకి వెళ్ళినప్పుడు ఇంట్లో వారు కూడా పవిత్రులే తినాలి తప్ప అపవిత్రులు తినకూడదు. 13వ వచనంలో 12వ వచనంలో వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షరస ధాన్యంలో ప్రశస్తమైనదంతయు నీకు ఇచ్చుతనే. అంటే ఇశ్రాయేలు ప్రథమ ఫలాలు తెస్తారండి. తమ పంటలో భూధాన్యంలో నుంచి ప్రథమ ఫలాలు తీసుకొస్తారు. అవి ఎక్కడ అర్పిస్తారంటే దేవుని సన్నిధికి వస్తారు, సాక్షి గుడారం దగ్గర అర్పిస్తారు. వాస్తవానికి అవి డైరెక్ట్ పరలోకి వెళ్ళిపోవండి. అవి అక్కడ సేవ చేసే వాళ్ళు ఆ ప్రథమ ఫలాలు తీసుకోగలిగే విషయంలో దేవునికి రావాల్సిన భాగం దేవునికి ఇచ్చిన తర్వాత మిగిలిన భాగాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు తీసేసుకుంటారండి. ఆ విషయాన్ని ఇక్కడ మాట్లాడాడు. ఇంకొద్దిగా మనం 13వ వచనంలో చూస్తే ఇక్కడ ఏమంటారంటే 13వ వచనంలో వారు తమ దేశపు పంటలన్నిటిలోనూ యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలంలో నీ వగును. ప్రథమ ఫలాలు కూడా దేవునికి అర్పించినప్పుడు అవి కూడా యాజకులు అవుతాయండి. నీ ఇంట్లోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలులో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. 15వ వచనంలో ఇశ్రాయేలులోనిదేమి జంతువుల్లోనిదేమి, అంటే క్షమించాలి, మనుషుల్లోనిదేమి జంతువుల్లోనిదేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణుల్లో ప్రతి తొలుచూలు నీదగును. అంటే ఒకవేళ మనుషుల్లో అంటే బిడ్డలు పుట్టినప్పుడు తొలుచూలు ఎవరిది? దేవుని సన్నిధి అంటే యెహోవా దగ్గరది. యెహోవా సన్నిధిలో వీళ్ళు సేవ జరిగించే విషయంలో ఇప్పుడు రూబేను కుటుంబంలో నుంచి తొలుచూలు సంతానం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ తొలుచూలు పెట్టిన దేవునికి అర్పిస్తారు. రూబేను ప్రథమ సంతానం వచ్చి దేవుని సన్నిధిలో సేవ చేయకూడదండి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక 5 తులాలు వెండి, అంటే యాజకుడు నిర్ణయిస్తాడు, ఇంత వెండి దేవుని ప్రతిష్ఠించబడిన తర్వాత ఈ కుర్రోడిని ఏం చేస్తారు, తొలుచూలు సంతానాన్ని విడిపించుకుని వెళ్ళిపోతారండి. అప్పుడు ఆ కుర్రోడి ప్లేస్లో ఇక్కడ ఉన్నటువంటి ఒక యాజకుడు పని చేస్తాడు. ఎలాగా? ఆ ప్రతిష్ఠించబడినటువంటి ఆ రూబేను కుటుంబానికి సంబంధించిన జ్యేష్ఠుడికి సంబంధించి కొంత వెండిని ఏం చేస్తారు, దేవుని ప్రతిష్ఠిస్తారండి. ఆ ప్రతిష్ఠించబడింది ఎవరు సొత్తు అయిందంటే యాజకులు సొత్తు అవుతుంది అనమాట. అది చెప్తున్నాడు ఇక్కడ. చూద్దాం ఒకసారి 15వ వచనంలో మనుషుల్లోనేమి జంతువులదేనేమి వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణుల్లోని ప్రతి తొలుచూలు నీదగును. అయితే మనుషుని తొలుచూలు పిల్లల్ని వెల ఇచ్చి విడిపింపవలను. అంటే మనం లేవీకాండం చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం, నిర్గమాకాండంలో కూడా చెప్పాడు, తొలుచూలు నాదగును అనే మాట చెప్పాడండి. మొట్టమొదట తొలుచూలు నాదగును అనే మాట ఎక్కడ చెప్పాడండి? ఐడియా ఉందా? అంటే నిర్గమాకాండంలో మనం చూస్తాం. ఎన్నో అధ్యాయం, 40 అధ్యాయాలు ఉన్నాయి కదా. మనం నిర్గమాకాండంలో ఎక్కడ చూస్తాం? మనం 12వ అధ్యాయంలో మొట్టమొదటి చెప్పాడే. అంటే మనం
మనుషులదే కానీ జంతువులదేనే కానీ అది యెహోవా సొత్తు అన్నాడు, ప్రతి తొలిచూలు కూడా. ఒకసారి ఒక్క నిమిషం అండి. వచ్చిన ఒకసారి రాసుకుందాం. అంటే తొలిచూలు పిల్లలేమో ఇక్కడ సంహరించబడిన సందర్భం 12వ అధ్యాయం చూస్తాం. 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. 12-13 వచనాల్లో 12-13 వచనాల్లో ప్రతి తొలిచూలు పిల్లను నీ కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. ఆ వచనం రాసుకోండి. 13వ అధ్యాయము నిర్గమాకాండము 12వ వచనం 13వ వచనం మనం చదువుతున్నాము. అంటే 11 నుంచి చదువుతున్నప్పుడు, యెహోవా నీతోనూ నీ పితలతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దాన్ని నీకు ఇచ్చిన తర్వాత, అంటే భవిష్యత్తులో చేయవలసిన దాని గురించి చెప్తున్నాను. వీళ్ళు కనాన్ దేశం వెళ్ళిన తర్వాత అక్కడ వారు స్వాస్థ్యంగా ఎవరికి రావాల్సిన భూభాగం వాళ్ళు పంచిపెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే, ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానమును యెహోవాదగును. అప్పుడు మరి కొన్ని పశువులు దేవునికి దహన బలిగా అర్పించరు, గాడిదను దేవునికి దహన బలిగా అర్పించరు, కుక్కని దేవునికి దహన బలిగా అర్పించరు. మరి అలాంటి వాటిని ఏం చేయాలంటే విడిపించాలంటే, అది 13వ వచనం చెప్తున్నారు చూడండి. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపించిన ఎడల, అంటే విడిపించని ఎడల, ఒకవేళ విడిపించే స్తోమత లేదనుకోండి, దాన్ని ఏం చేయాలంటున్నాడంటే, దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలైన ప్రతి మగవాడిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇది ఈ వచనం రాసుకోండి. 13వ అధ్యాయము 12-13 వచనాలు. మీరు 15వ వచనం దగ్గర సంఖ్యాకాండం 18వ అధ్యాయం 15వ వచనం దగ్గర నిర్గమాకాండము 13వ అధ్యాయము 12-13 వచనం రాసుకోండి. అప్పుడు రూబేను కుటుంబానికి సంబంధించిన వ్యక్తి సేవ చేసే భాగ్యం లేదు కాబట్టి ఒక 5 తులాలు వెండిని దేవుడు నిర్ణయిస్తాడు. ఒకసారి లేవీకాండము 13వ అధ్యాయం 2వ వచనం కూడా రాసుకోండి ఒకసారి. మనం చదువుకున్నాం కదా నిర్గమాకాండం 13వ అధ్యాయము 12-13 వచనాలు. 2వ వచనం కూడా రాసుకోవచ్చు అండి. 2వ వచనంలో కూడా, ఇశ్రాయేల్లో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదగునని చెప్పెను. ఒకసారి లేవీకాండకు వద్దాం. లేవీకాండము 27వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దాం. లేవీకాండము 27వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ ఏమంటాడంటే, అయితే జంతువుల్లో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవరినో దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అంటే దేవునికి అర్పణ అర్పించేటప్పుడు దేవునికి తొలిచూలు పిల్లలను అర్పించాలి, దాన్ని ఏం చేయకూడదు, మొక్కుకోకూడదండి. దీన్ని ఇస్తానండి. అసలు ఈ తొలిచూలు సంతానం, తొలిచూలు పిల్ల అది దేవుని సొత్తు. దాన్ని ప్రతిష్ఠించడానికి, అంటే దేవుడికి ప్రతిష్ఠించబడింది పుట్టినప్పుడే, కానీ దాన్ని ఇస్తానని ఏం చేయకూడదు, మొక్కుబడి చేసుకోకూడదండి. అది చెప్తున్నాడు. అయితే జంతువుల్లో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవరినో దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దేనేమి గొర్రెనేమి ఎద్దేనేమి గొర్రె మేకల మందలోనేమి యెహోవాదగును. అది పవిత్ర జంతువైన ఎడల వాడు నీవు నిర్ణయించు వేళలో 5వ వంతు దానితో కలిపి దాన్ని విడిపింపవచ్చును. దాన్ని విడిపింపని ఎడల
నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవలను. రైట్, సంఖ్యాకాండానికి వచ్చేద్దాం. సంఖ్యాకాండము 16వ వచనంలో, 18వ అధ్యాయం 16వ వచనంలో, అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలను. ఇందా చెప్పుకున్నాం కదా, ఒకవేళ గాడిదని దేవుడికి అర్పించాడు అనుకోండి, గాడిదని అక్కడ దహన బలిగా అర్పించకూడదండి. దాన్ని బదులు ఏం చేయాలి? గొర్రెని అర్పించాలి, దానికి వెలగా నిర్ణయించిన తర్వాత ప్రతిగా. కాబట్టి అపవిత్రమైన వాటిని వెల ఇచ్చి విడిపింపవలను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెల నాటికి నీవు ఏర్పరిచిన వెల చొప్పున పరిశుద్ధ స్థలం యొక్క తొలపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలను. తులము 20 చిన్నములు. అంటే ఈ నెల లోపులోనే ఏం చేయాలి? వాటిని విడిపించుకోవాలండి. అది 16వ వచనం చెప్పాడు. 17వ వచనంకి వచ్చిన తర్వాత, అయితే ఆవు యొక్క తొలిచూలుని, గొర్రె యొక్క తొలిచూలుని, మేక యొక్క తొలిచూలుని విడిపింపకూడదు. అంటే వాటిని ఏం చేయాలంటే దహన బలిగా అర్పించడానికి వాటిని నియమించాలండి. అయితే వాటిని విడిపించకూడదు. ఆవుని కానీ, గొర్రెని కానీ, మేకని కానీ, వీటి తొలిచూలుని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తము నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలిగినట్లు వాటి క్రొవ్వును దహింపవలను కానీ వాటి మాంసమును నీదగును. అంటే క్రొవ్వు దేవునికి ఇంపైన సువాసన ఆగ్రానించేటట్టుగా దేవునికి అర్పిస్తాడే. మాంసాన్ని వీళ్ళు తీసుకుంటారు. అంటే యాజకుడు రావాల్సిన భాగం యాజకుడు తీసుకుంటాడు, అర్పించినటువంటి మనుషులకి రావాల్సిన భాగం మనుషులకి ఇచ్చేస్తారు. అది 17వ వచనం చెప్పాడు. అల్లాడింపబడు బోరను కుడి జబ్బను నీదైనట్లు అది నీదగును. 19 ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణలన్నింటినీ నేను నీకును నీ కుమారునికి నీ కుమార్తెను నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అంటే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠించే ప్రతి పరిశుద్ధమైనటువంటి ప్రతిష్టార్పణలు అన్నీ కూడాను నీకు, నీ కుమారుడికి, నీ కుమార్తెలకి, అంటే ఇంటిల పాది వాటిని ఏం చేయొచ్చు? తినొచ్చండి. అది మీకు ఇచ్చితిని అన్నాడు. అందుకే ఈ పేరాలు అంతట్లో కూడాను యాజకులకు ఇవ్వాల్సిన గురించి చెప్పట్ల. ఇవ్వాల్సినవి అంటేనేమో ఇశ్రాయేల్ చేయవలసినవి. కానీ ఇశ్రాయేల్లో నుంచి దేవుడు యాజకులను ప్రత్యేకించినప్పుడు యాజకులు రావాల్సిన వాటిని చెప్తున్నాడు అండి. రావాల్సినవి అంటే అవి వారు పొందుకునే హక్కు అండి. అంటే ఇశ్రాయేల్కి ఇవ్వాల్సినవి అయితేనేమో ఇశ్రాయేల్ యొక్క బాధ్యతలు, యాజకులకు ఇవ్వాల్సినవి అంటేనేమో ఇశ్రాయేల్ యొక్క బాధ్యతలు, ఇశ్రాయేల్ బాధ్యత గురించి కాకుండా లేవీల హక్కు గురించి, లేకపోతే యాజకుల యొక్క హక్కు గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. 20వ వచనంలో చివరిగా, లేకపోతే 19వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణలన్నింటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తె నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధి నిత్యమైన, అంటే నిత్యమును స్థిరమైన నిబంధన. అంటే ఇది యెహోవా సన్నిధిని నిత్యము స్థిరమైన నిబంధన అంటున్నాడంటే శాశ్వతకాలం ఉండిద్దా ఈ నిబంధన, ఈ పద్ధతి? ఏమంటే శాశ్వతకాలం ఉండిద్ది ఈ పద్ధతి? ధర్మశాస్త్రం ఉన్నంతకాలం ఉండిద్దండి. మనం హెబ్రీ గ్రంథకర్త చెప్పినట్టుగా ఈ లేవీలు యాజకులుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. 7వ అధ్యాయం 11వ వచనం చదువుతాం కదా మనం ఎప్పుడు కూడా ఒక మాట. ధర్మశాస్త్రం లోపం కలిగింది కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన సేవ విధానం కూడా లోపంతో కూడింది. ఆరాధకుని సంపూర్ణ సిద్ధి కలుగుచేది కాబట్టి ఆ లోపం కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని తీసేసిన తర్వాత, అంటే లేవీ యాజకత్వాన్ని తీసేసిన తర్వాత యాజక ధర్మాన్ని కూడా దేవుడు ఏం చేశాడండి? తీసేశాడండి. కొత్త నిబంధన చట్ట ప్రకారంగా ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం సేవ జరిగిస్తాం. అంటే ధర్మశాస్త్రం ఉన్నంత వరకు అది నిత్యమైన కట్టడే. ధర్మశాస్త్రం నెరవేర్చబడిన తర్వాత దానికంటే శ్రేష్టమైనది వచ్చిన తర్వాత ఈ పాతగిలిపోవును అంటాడు హెబ్రీ పత్రికలో. ఇంక ధర్మశాస్త్ర ప్రకారంగా సేవ విధానం ఉండదండి. అంటే ఇప్పుడు ప్రధాన యాజకుడు అహరోను ఉంటాడు. ధర్మశాస్త్రానికంటే శ్రేష్టమైన నిబంధన వచ్చినప్పుడు అక్కడ ప్రధాన యాజకుడు మారుతాడు. యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు ఉంటాడు.
ఇక్కడ అహరోను కుటుంబం నుంచి వచ్చిన వారిని దేవుడు యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. క్రొత్త నిబంధన చట్టం వచ్చిన తర్వాత, ధర్మశాస్త్ర కంటే విశేషమైన చట్టం వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడిన ప్రతి వ్యక్తిని దేవుడు ఎలాగ ఎంచాడంటే పరిశుద్ధ యాజకులుగా ఎంచాడండి. రాజులని యాజక సమూహం అన్నాడండి. అంటే రాజరికం కలిగినట్టు యాజకత్వం చేసే మనుషులు. క్రీస్తు యొక్క రక్తంలో కడుగుబడిన ప్రతి వ్యక్తిని దేవుడు ఎలా చూస్తాడంటే రాజరికం కలిగినట్టు యాజకుడు అంటాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత అది. లోకంలో క్రీస్తు అంటే లోకంలో నుంచి క్రీస్తులోకి వచ్చినప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత అదే. అప్పుడు 20వ వచనంలో ఫైనల్గా ఏం చెప్పాడంటే, మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలగదు. అంటే దేవుడు ఏ వాగ్దాన భూమి అయితే ఇచ్చాడో పాలు తేనె ప్రవహించే దేశం, ఆ కనాన్లో యాజకులకి ఏమి లేదంటండి, స్వాస్థ్యం లేదంటండి. మరి వాళ్ళకి ఎలాగ పోషణ, వాళ్ళు ఎక్కడ నివసించాలి, మరి వాళ్ళ జీవనాధారం ఏంటి అంటే దేవుడు ఒక అభయం వేస్తున్నాడు. ఏంటంటే వారి మధ్య నీకు పాలు ఉండదు, ఇశ్రాయేళ్ల మధ్యను నీ పాలు కానీ నీ స్వాస్థ్యం కానీ నేనే అన్నాడే. అంటే ఎంత గొప్ప ఆదరణకరమైన మాట చూడండి. ఇశ్రాయేల్ మధ్య నుంచి దేవుడు యాజకులు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకించుకున్నప్పుడు ఇశ్రాయేలుతో పాటు సమానమైనటువంటి భూభాగాన్ని దేవుడు వారికి ఇవ్వట్లేదండి. స్వాస్థ్యంగా ప్రత్యేకమైన ఆస్తిని వీళ్ళకి ఏమి ఇవ్వట్ల. మరి ఏమి ఇచ్చాడు అంటే వీరికి 2 మాటలు చెప్పిండు, గొప్ప మాటలు. ఏమన్నాడంటే 20వ వచనంలో, నీ పాలు నేనే, నీ స్వాస్థ్యం నేనే. అంటే ఇప్పుడు దేవుడే వారికి స్వాస్థ్యం అయినప్పుడు, దేవుడే వారికి పాలు అయినప్పుడు ఇంకా వాళ్ళకి భయం ఎందుకండి? వాళ్ళకి ఏ విషయంలో కొదువు ఉండిద్ది? దేవుడే వారికి స్వాస్థ్యమైనప్పుడు, అంటే దేవుడు వారికి స్వాస్థ్యంగా ఉన్నప్పుడు ఇది లేదు అనడానికి కొదువు ఉండదండి. అన్నిటినీ దేవుడు సమృద్ధిగా ఇస్తాడండి. ఒక మాట చెప్పాలంటే మిగిలిన ఇశ్రాయేలు 11 కుటుంబాల కంటే, 11 గోత్రాల వారి కంటే కూడాను ఈ లేవి గోత్రాన్ని దేవుడు గొప్పగా హెచ్చించాడండి. వారికంటే సంపన్నమైన స్థితిలోనే ఉంచుతాడండి. దేవుడు వారి స్వాస్థ్యమైనప్పుడు దేవుడు మమ్మల్ని పోషిస్తా లేదని చింతించవలసిన అవసరం లేదండి. ఇప్పుడు ప్రస్తుత సేవకుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, దేవుని సేవ జరిగించడానికి వచ్చి కూడా పక్క ద్రోవలు చూస్తున్న కారణం ఏంటంటే, దేవుడు మమ్మల్ని పోషిస్తా లేదో పూర్తి నమ్మకం లేని పరిస్థితులు, అవిశ్వాసాన్ని బట్టి కానీ, దేవుడి మీద ఆధారపడలేని మనస్తత్వాన్ని బట్టి కానీ పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి వస్తున్నాయి. అంటే మనం దేవుని సన్నిధిలో యథార్థంగా దేవుని సేవ చేస్తే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంటే మనల్ని పోషిస్తాడండి. దేవుడు కాకులు పోషించి దేవుడు మనల్ని పోషించడా? విశేషంగా ఆయన పని చేసేవారిని దేవుడు పోషించడా? తర్వాత మనం చదివే పేరాలో ఆ యాజకులకి ఎలాగ దేవుడు స్వాస్థ్యంగా ఉన్నాడో, వాళ్ళకి ఎలాగ వారి పోషణ విషయం దేవుడు చొరవ చేసుకున్నాడో ఇంకొద్ది వివరించాడండి. అది మన ప్రభుత్వం అయితే తర్వాత మనం చదువుకుందాం. టోటల్గా ఈ 20 వరకు మనం చూసినటువంటి విషయాల్లో యాజకులకు రావాల్సినవి అనే విషయాలు మనం చూసామండి. అక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, దేవుడు లేవీలో నుంచి యాజకుని ప్రత్యేకించిన తర్వాత యాజకులకు అర్పణ అర్పించే క్రమంలో ఇశ్రాయేల్లో నుంచి దేవుడు ప్రతిష్ఠించబడినటువంటి వస్తువుల్ని వాళ్ళు కాపాడుతూ వారికి రావాల్సినటువంటి ఉపకరణాలు ఏం చేయాలి వాళ్ళు తీసుకుంటారండి. అపవిత్రమైన వ్యక్తి వాటిని తీసుకోకూడదు, వాటిని తినకూడదు. ఒకవేళ అపవిత్రుడు తింటే వాడు ఏమవుతాడంటే దేవుని సందులో సేవ చేసేవాడైనా సరే శాపగ్రస్తుడు అవుతాడండి. మనం నాదాబ్ అబీహుల జీవిత చరిత్ర, హుప్రీ ఫినెహాసుల జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు యాజకత్వ విషయంలో అక్రమంగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే, దేవుని సన్నిధిలో ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించకుండా విపరీతమైనటువంటి తప్పుడు పద్ధతిలోకి వెళ్ళిపోతే కలిగే శిక్షలు మనం వారి జీవితాల నుంచి మనం నేర్చుకోవచ్చు అండి. కాబట్టి నేను ముగిస్తాను. ప్రభు చిత్తం అయితే ఈ భాగాన్ని తర్వాత మనం ఆలోచించేద్దాం. ఇశ్రాయేలు తమ దశంభాగాలు తీసుకొస్తారండి. అది ఎవరి సొత్తు అంటారంటే అది లేవీల సొత్తు. అంటే ఇశ్రాయేల్లో ప్రతి కుటుంబం నుంచి 11 గోత్రాల వారి నుంచి వారు దేవుని సన్నిధికి ప్రతిష్టార్పణలుగా దశంభాగం తీసుకొస్తారు. అది లేవీలకు స్వాస్థ్యం ఇవ్వాలని చెప్తాడు. అది ప్రభు చిత్తం అయితే మనం రేపు చదువుకుందాం. అంటే ఇప్పుడు మనం చదివేది ఏంటంటే
దేవుడు యాజకుల్ని ఏర్పాటు చేసుకొని నేనే మీ స్వాస్థ్యం అన్నాడు. అప్పుడు ఎలా దేవుడు స్వాస్థ్యంగా ఉంటాడు? ఇశ్రాయేల్ తెచ్చిన అర్పణలో అది మీకు ఇస్తున్నాను, నేను 10వ భాగాన్ని ఇశ్రాయేల్ తెస్తే అది మీకు పోషణాధారంగా ఇస్తున్నాను అని దేవుడు వారికి ఒక సూచన చెప్తాడు. ప్రభు చిత్తం అయితే మనం రేపు చదువుకున్న ఆ విషయాన్ని మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ, జూమ్లో పాల్గొన్న వారికి మళ్ళీ అలాగనే ఆన్లైన్లో వీక్షించిన వారందరికీ వందనాలు. ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. అందుబాటులో ఉన్న సహోదరులు ఎవరు ఉంటే ప్రార్థన చేయండి.